డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం వివిధ దేశాల కథలు కూడా చెప్పుకుంటుంటాం కదండి, చైనా కథలు అట్లా ఇట్లా. సో ఏదన్నా వేరే దేశం కథ చెప్పండి అండి. రష్యా జానపద గాథ చెప్తాం. ఓకే. ఈ రష్యన్ స్టోరీస్ బాగుంటాయి జయ, భలే సరదాగా ఉంటాయి. చిన్నప్పుడు దాన్ని తెలుగులోకి అనువాదం చేసిన పుస్తకాలు బోల్డ్ అని చదివే వాళ్ళని. చిన్న మట్టి ఇళ్ళని అవని ఇవని బోల్డ్ పేర్లు తమాషాగా ఉంటాయి వాళ్ళవి. బాగుంటాయి కథలు. పిల్లలకి చెప్పడానికి చాలా బాగుంటుంది, సరదాగా వినొచ్చు హాయిగా. తప్పకుండాను. ఏమిటో నాకు ఆ పిల్లల కథలు చదవటం కూడా ఇష్టమే జయ. బేసిక్ గా కథలు ఇష్టం అంతే అంతే. పూర్వం అట రష్యా దేశంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు పల్లెటూరులో. పెద్ద అన్నయ్యలు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. చిన్నవాడు కొంచెం వెర్రివెంగళాయిగా ఉండేవాడు, మొండివాడు కూడా. వాడి పేరు ఎమేల్యూష్కా, ఎమేలియా అనుకో, ఎమేల్యూష్కా వాడి పేరు. అయితే వాడు బద్ధకంగా ఏ పని చేయకుండా, చెప్పిన మాట వినకుండా అలా ఉండేవాడు. బాగా చలికాలం అట. సంవత్సరంలో ఒక 6 నెలలు పిచ్చ చలి ఉండి బయటంతా మంచు, గందరగోళంగా ఉంటుంది. వీళ్ళకి ఆ ఇళ్లలో అలా పొయ్యిలు వెలుగుతుంటాయి. మనం ఇంగ్లీష్ సినిమాల్లో వాటిల్లో చూస్తే ఒక ఇది ఉండి భగభగ అది మండుతూ ఉంటుంది, అప్పుడు ఇల్లు వెచ్చగా ఉంటుంది. ఈ రష్యాలో కూడా అంతేట. దీనికి పక్క నుంచి ఇలా ఈ పొయ్యి ఉండి పక్కన ఇట్లా ఒక గట్టులాగా ఉండి పొగపోవటానికి ఒకటి ఉంటుంది. ఈ కుర్రాడు ఈ పొయ్యి తాలూకు పైగట్టు మీద పడుకునేవాడు, ఎందుకంటే వెచ్చగా ఉంటుందని. అక్కడే కూర్చునేవాడు. మిగిలిన ఎక్కడికైనా వెళ్తే చలేస్తుంది, కోట్లు వేసుకోవాలి. ఆ కోట్లు అవి పాత కోట్లన్నీ చిరిగిపోయి అవి ఉండేవి. వెచ్చగా ఉంటుందని పొయ్యి తీనే అంటారు. పొయ్యి తీనే దాని పేరు, తిన్నే అనమాట. ఒక గట్టు, దాని మీద కూర్చుని ఉండేవాడు. అయితే ఈ అన్నయ్యలు ఇద్దరు ఎక్కడికో వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ ఏం చెప్పారంటే, ఎమ్మెల్యే వదిన వాళ్ళ మాట విను, మేము బజార్ వెళ్తున్నాం, వేరే ఊరు వెళ్తున్నాం, నీకు ఎర్రటి జుబ్బా ఒకటి తెస్తాం, కోట్ ఒకటి తెస్తాం, మంచి మంచి వస్తువులు పట్టుకొస్తాము, చెప్పిన మాట వినాలి, వదిన వాళ్ళు చెప్పిన మాట విను విను అని పదే పదే చెప్పారు. చెబితే సరే వింటానులే అన్నాడు. అన్నయ్యలు ఇద్దరు వెళ్ళిపోయారు. ఈ వదిన గారులు ఇద్దరు ఈ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నారు. ఈ వదిన గారులు అన్నారు, నీళ్లు లేవు బొత్తిగా, ఎమ్మెల్యే నీళ్లు పట్టుకురా అని బతిమలాడారు. అయితే ఏమన్నాడు, అబ్బా ఈ పొయ్యితని మించి నేను దిగలేను, నా వల్ల కాదన్నాడు. అంటే వాళ్ళిద్దరు, మీ అన్నయ్య వచ్చాక చెప్తాము, నువ్వు కనుక ఇది చేసావంటే నీకు అవేవో వండి పెడతాం, వేపుడు కూర చేసి పెడతాం, మంచినీళ్ళు పట్టుకురా అన్నారు. సరే వీడు ఏం చేశాడు, పాత బుర్నిష్ కోటు అని రాస్తారు, ఓ పాత కోటు ఉంది వాడి దగ్గర. ఆ కోటు వేసుకుని పెద్ద పెద్ద బూట్లు తొడుక్కుని మంచినీళ్ళకి 2 బాల్చీలు పుచ్చుకుని దిగి వెళ్ళాడు. చలి ఎటాగో పోయి ఆ కోనేరు లాంటిది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాడు. అది లోపల కొంచెం వెచ్చగానే ఉంటుంది, నీళ్లు కరిగి ఉంటాయి. ఓకే. అదేంటంటే ఈ కోనేరు లాగా ఉండి చిన్న చిన్న వీటిలాగా ఉన్నాయన్నమాట. అంటే దిగి వెళ్ళడానికి వీలుగా. వీడు ఆ నీళ్ళ దాకా వెళ్తుంటే ఒక చిన్న కంతలాగా ఒకటి కనపడుతుంది, గొయ్యిలాగా. వీడికి ఆ కంతలోంచి ఒక పెద్ద చేప ఒకటి కనపడింది, పెద్దగా ఉంది అంతా. వీడు ఏం చేశాడు, అలాగా చెయ్యి కంతలోకి పెట్టి ఆ నీళ్ళ మీదకి టక్కి నా చేపను పట్టేసుకున్నాడు. పట్టుకునేసరికి ఆ చేప గిల కొట్టేసుకుంది. వదిలే నన్ను వదిలేయంది మనుషుల భాషలో. అమ్మా ఎందుకు వదిలేస్తాను, మా వదినలు ఏవో కూరలు చేసి పెడతామన్నారు, నేను పట్టుకెళ్తే చక్కగా కమ్మటి పులుసు వండుకు పెడతారు, కరకరలాడే వేపుడు చేసి పెడతారు, 2 కూరలు వస్తాయి, 2 రోజులు హాయిగా తినచ్చు, నేను వదిలిపెట్టిన అన్నాడు. అనేసరికల్లా బతిమలాడింది చేప, నన్ను వదిలే, నీకు కావలసినవన్నీ చేస్తా నేను, నువ్వు ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రం అను, నువ్వు ఏ పని అడిగినా జరిగిపోతుంది. అంటే ఆశ్చర్యపోయాడు. అలా జరుగుతుందా? నిజంగా అన్నాడు. అక్షరాలా జరుగుతుంది. మత్స్యమిత్రుడి ఆనతితోటి నా కోరిక మేరకి నువ్వు ఏం కావాలంటే అది. మత్స్యమిత్రుడు నా పేరు చెప్పు, నువ్వు ఏదనుకుంటే అది అయిపోతుంది. అంటే వీడికి నవ్వొచ్చింది. చేప చెప్తోంది, అది నిజమా, అలా జరుగుతుందా? సరే అది గిలగిల్లాడిపోతోందని వదిలిపెట్టేసాడు. వదిలిపెట్టాక అటు ఇటు చూశాడు. వీడు 2 బాల్చీలు పట్టుకెళ్ళాడు కదా, ఏది అడిగినా జరుగుతుందో లేదో చూద్దాం అనుకున్నాడు. అనుకొని ఓ బాల్చీలు మత్స్యమిత్రుడి ఆనతి మీరకి నా కోరిక మేరకి మీరే నీళ్ళల్లోకి మునిగి 2 బకెట్లు నీళ్ళు నింపుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోని చూద్దాం అన్నాడు. ఈ బాల్చీలకు 2టికి కాళ్ళు వచ్చినాయి, టకాటకా దిగేసాయి. ఫుల్గా నింపుకునే నీళ్ళు నిండా బాల్చీలు చక్కగా అడుగులు వేసుకుంటూ 2 బాల్చీలు నడవటం మొదలుపెట్టే బకెట్లు. వాటి వెనకాల ఈయలేసుకుంటూ ఎమ్మెల్యే కూడా ఇంటికి వచ్చాడు.
జనాలంతా చూస్తున్నారు, ఏమిటి బకెట్లు ఇట్ట వస్తున్నాయి, ఆశ్చర్యంగా ఉంది. 2 బకెట్లు ఒక్క చుక్క కూడా తొణక్కండా 2 వెళ్ళిపోయి ఇంట్లోకి వాళ్ళ వదిన గారులు చూస్తూనే ఉన్నారు. ఈ 2 బకెట్లు వెళ్ళి వాళ్ళు మంచినీళ్ళు పోసుకునేందుకు ఒక టబ్బు లాంటిది ఒకటి ఉంది, ఒక కూజా లాంటిది, చక్కగా లేచి పైకి కూజాల్లోకి ఇట్లా వంచి నీళ్ళన్నీ వంచేసి తర్వాత దిగేసి యథాస్థానం ఎక్కడ అవి ఉంటాయో రోజు ఆ బాల్తీలు పోయి అక్కడ కూర్చుని ఆశ్చర్యం. వదినలు ఆశ్చర్యపోయారు, ఏమిట్రా ఇది అన్నది. ఇది ఒక మాయమంత్రం లేండి, మీకు తెలియదు అన్నాడు. పోయి మళ్ళీ పోయి నెక్కి పడుకున్నాడు. వదిన గారులు ఇద్దరు టీ పెట్టారు, బిస్కెట్లు కేక్ ఏదో చేశారు, పెట్టారు, తిన్నాడు. తిన్నాక వీళ్ళు చెప్పారు, ఎమ్మెల్యే మీ అన్నయ్యలు ఇవాళ సాయంత్రానికి వచ్చేలాగా లేరు, మనకేమో పొయ్యిలోకి కట్టెలు కావాలి, కట్టెలు లేనిదే కుదరదు, రేపటికి కూర లేదు, పులుసు లేదు, సూపు లేదు, వెళ్ళి కట్టెలు కొట్టుకురావా అన్నారు. అనగానే ఎమ్మెల్యే అన్నాడు, బాబోయ్ చలి నా వల్ల కాదు అంటే వాళ్ళు బతుములాడారు. మీ అన్నయ్యలు వచ్చేసి చెప్తామన్నారు, నువ్వు వేడి రాగానే క్యాబేజీ సూపు వేడి సూప్ చేసి పెడతాం, పట్రా అన్నారు. సరే వీడు దిగాడు బయటికి, మళ్ళీ కోట్ వేసుకున్నాడు, బూట్లు వేసుకున్నాడు. కోటు బూట్లు వేసుకున్నాక వీడికి తట్టింది, ఇందాక బాల్చీలు వచ్చాయే ఇప్పుడు ఎందుకు రావు అని చెప్పి ఓ రంపం, ఒక ఏమంటారు గొడ్డలి, ఓ తాడు ఎక్కన్నారు. మత్స్యమిత్రుడి ఆనతోటి నా కోరిక మేరకి స్లే ఎక్కండి వెళ్ళిపోదాం మనం అన్నాడు. లోపల నుంచి గొడ్డలి, రంపము, ఓ పెద్ద తాడు టకటక నడుచుకుంటూ పోయి బయట స్లే అని ఉంటుంది, ఈ మంచులో నడిచే బండి, ఆ స్లేకి స్లెడ్జ్ అంటారు. అవును, దానికి గుర్రం కట్టాలి. ఇప్పుడు గుర్రాన్ని పిలవాల, పోయి ఆ స్లే మీద కూర్చుని, స్లే మత్స్యమిత్రుడి ఆనతి మేరకి నా కోరిక మేరకి మనం కట్టెలు కొట్టాలి, పద వెళ్ళిపోదాం, ఆక మేఘాల మీద వెళ్ళాలి అంతే అన్నాడు. గుర్రం అక్కడే నుంచుంది, స్లే బండి మాత్రం నడిచేయటం మొదలుపెట్టారు. దీనికి 2 కర్రలు ఉంటాయి. అవి ఏం చేస్తారంటే ఆ 2 కర్రలు, ఒక తాడు కట్టి కర్రలు ఉంటాయి, ఈ గుర్రాన్ని కట్టాక ఆ తాడు నీటు వెనక్కి లాగి ఆ గుర్రం కదలకుండా బిగించాలి. వీడు అవి బిగించల, అవి 2 ఇట్లా బయటికి వేళ్లాడుతున్నాయి, తాడు ఒక ఇంతంత కర్రలు. ఇప్పుడు బండి వెళ్తూ ఉంటే ఈ కర్రలు గాల్లో పరిగెడుతూ ఉండవు, ఎదురుకుంటా వచ్చిన వాడిని పటాపటా కొట్టేస్తాయి కదా. ఇక బండి పరిగెత్తడం మొదలుపెట్టింది. జనమంతా నిర్ఘాంతపరిచేసారు, మంచు రేగిపోతోంది, బండి ఎట్టా వెళ్తోంది, గుర్రమేది, దాంట్లో కూర్చుని కనపడుతున్నాడు ఎమ్మెల్యే. అక్కడి నుంచి ఇప్పుడు 2 కర్రలు ఉన్నాయా, వచ్చిన వాళ్ళని ఎడాపెడా లాగేసి కొట్టేసి లాగేసినాయి. అవి బండి ఆగదు, అందరూ మీద పడి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, అది ఆగల. అక్కడ ఏదో సంత జరుగుతోంది, సంతలో సగం మందిని కొట్టినాయి ఈ కర్రలు. అది ఆ సంత మీదగానే వెళ్తుంది, వీడు బండి ఆపట్లేదు, అది ఆగదు, మంత్రం మీద పోతోందిగా. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అది. జనాలంతా వెయిట్ చేస్తున్నారు వీడు మళ్ళీ తిరిగి రావటానికి. వీడు అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టే దగ్గర ఆగి, రంప మంచి ఎండిన చెట్టు చూసి కొయ్యి, గొడ్డలి నువ్వు పేళ్ళు కట్టు, తాడు నువ్వు వాటిని కట్టే అన్నాడు. ఈ మొత్తం ఈ రంపం పరిగెత్తుకుంటూ పోయింది, ఒక పెద్ద చెట్టుని అడుగు నుంచి కోసేసింది, గొడ్డలి టపా ముక్కలు కొట్టేసింది. ఈ తాడేమో అన్ని ముక్కల్ని కొట్టేసింది, కట్టింది తాడు పెట్టి. కట్టంగానే ఓ కట్టెలు చక్కగా స్లే బండిలో వచ్చి కూర్చోండి అన్నాడు. కట్టెలు మొత్తం నడుచుకుంటూ వచ్చి స్లే బండిలో కూర్చుంది. మళ్ళీ బండి ఎక్కాడు, ఇంటికి వెళ్ళిపోదామన్నాడు. మళ్ళీ మంత్రం చదివాడు, స్లే బండి మళ్ళీ వెనక్కి తిరిగింది. జనాలంతా వాడి మీద పడి పట్టుకోవటానికి యథాశక్తి ప్రయత్నం చేశారు. ఈసారి ఏం చేశాడు, ఇందాక కర్రలు అందరికీ తగిలినాయిగా, కర్రలు లోపల పెట్టేశాడు, ఆ కోలలు ఎవరికి తగల్లా. కానీ బండి మీద బండెడు కట్టెలు ఉన్నాయి, పెద్ద చెట్టు, మొత్తం చెట్టు స్లే బండి మీద ఉంది. ఆశ్చర్యపోయి 10 రోజులు కూడా బయటికి వెళ్ళక్కర్లా, ఈ కట్టెలు 10 రోజులకు వస్తాయి, వీళ్ళకి తిండికి కట్టెలు కావాలి, ఈ ఇంట్లో వెచ్చగా ఉండటానికి కావాలి. తీసుకుపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. బండి అక్కడ వదిలేశాడు, కట్టెలు వాటి దారిన అవి కూర్చున్నాయి, రంపము గొడ్డలేదు వాటి దారిన అవి లోపలికి వెళ్ళిపోయినాయి. వదిలేక ఆశ్చర్యంగా ఏమిట్రా నాయన ఈ గోలు ఏమిట్రా అంటే, అబ్బా క్యాబేజీ పులుసు అన్నారుగా, వేడివేడిగా సూపు కాచివ్వండి అంటే సూపు కాచి ఇచ్చారు, తాగేసి తిని మీద ఎక్కాడు. ఈ ఊళ్ళో ఉందన్న కొంతమంది జనం వెళ్ళి పై ఊళ్ళో ఉన్న రాజుగారికి కబురు చేశారు, ఇక్కడ ఒకడున్నాడు పొగరుబోతు ఎమ్మెల్యే, వాడు ఇష్టం చేసి పారేస్తున్నాడు, వాడు గుర్రం కట్టకుండానే స్లే బండి నడుస్తోంది, వాడి సంగతి చూడాలని. రాజుగారు ఏం చేశాడు, ఏమిటో వాడి సంగతి చూద్దామని ఒక అధికారిని పంపించాడు. ఆయన వచ్చి పద అని ఎమ్మెల్యేని పిలిచాడు. పిలిచేసరికల్లా నేను రానన్నాడు. ఎందుకు రావు, సైనికులు తీసుకొచ్చారు నిన్ను వీడి చేస్తారని ఆయన సైనికుల్ని పిలిచాడు. పిలిచేసరికి ఎమ్మెల్యే ఏమన్నాడు, మత్స్యమిత్రుడి ఆనతోటి నా కోరిక మేరకి ఈయనకు సన్మానం చేయండి అని ఈ తలుపుకి అటు ఇటు నిలబెట్టిన ఒక చీపురికి ఒక దుడ్డు కర్రకే చెప్పాడు.
చీపురు దుడ్డుకర్ర చితకొట్టు వదిలిపెట్టినాయి ఆ వచ్చిన అధికారిని. ఆయన నగరానికి వెళ్ళే వరకు తరిమినాయి. తరిమితే ఆయన చెప్పాడు, వాడు సామాన్యుడు కాదు, వాడు ఏదో చదువుతాడు, వాడు చదవంగానే చీపురు వచ్చి కొట్టింది, కర్ర వచ్చి కొట్టింది, మంత్రాలు ఉన్నాయి వాడి దగ్గర, తెలివిగా ఎవరినైనా పంపించండి అన్నారు. ఒక దళవాయి ఉన్నాడు, వాడికి జీతం తక్కువ, ఉద్యోగం చిన్నది, తెలివి మాత్రం అఖండుడు. వాడిని పంపారు. వాడిని పంపితే వాడు వచ్చి, ఎమ్మెల్యే నువ్వు బంగారు కొండపోయి, నీలాంటి వాడివి నువ్వేనోయ్, నువ్వు రావాల్సిందేనోయ్ అని పిలిచాడు. పిలిస్తే వీడేమన్నాడు, అబ్బా చలి, ఈ కోటేమో చిరిగిపోయింది, వాడికి కోటు తెప్పించుకుందాం అలాంటివి ఏం తట్టల. అంత తెలివి గలవాడు కాదు, వాడి తెలివి అదో రకం, వెరి వెంగళాయ అంటారు వాడిని. వెంగళాయ వాడి పేరే అది. ఈ పొయ్యి తీన మీద పడుకున్నాడుగా, ఓ తీనే పొయ్యి తీన మీద ఉన్నాడు, వాడు ఆ గట్టు మీద ఉన్నాడు. చక్కగా రాజుగారింటికి వెళ్ళొచ్చేద్దాం పద, నన్ను తీసుకెళ్ళు, వేరే చోటకి దిగితే నాకు వేడిగా ఉండదని మత్స్యమిత్రుడి ఆనతో నా కోరిక ప్రకారం నువ్వే నన్ను తీసుకెళ్లాలంటే, ఆ ఇంట్లోపల చక్కగా అలికి తయారు చేయబడిన ఆ పొయ్యి తీనే ఆ ఇంటిని వదిలిపెట్టి తీనే ఊడిపోయి ఈ ఇంట్లో ఇంచి బయటికి రోడ్డు మీద పరిగెత్తింది అది. ఈ అధికారి ఏం చేశాడు, అధికారి నువ్వు పో నేను వస్తానన్నాడు. ఆయన గుర్రం మీద వెళ్తున్నాడు, గుర్రం కంటే స్పీడ్గా పోయింది పొయ్యి తీనే. రాజుగారి దగ్గర నుంచి పోయి నేనే అన్నాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఏమిటి నీ వేషాలు ఏమిటి, నీ పొగరేమిటి, నీ అదేమిటి, నీ ఇదేమిటి, నీ సంగతి చూస్తా, నిన్ను జైల్లో పెడతా, మీ అన్నయ్యలు జైల్లో పెడతా, గట్టి గట్టిగా అరిచాడు రాజు. అనేసరికల్లా వీడికి అక్కడ ఉండబుద్ధి కాల. ఈ లోపల ఏమైంది, రాజుగారు మాట్లాడుతుంటే రాజుగారి వెనకంచి అందగత్తి అయిన ఆయన కూతురు వచ్చి పక్కన నుంచిందో 15 ఏళ్ళది. వీడికి ఆ పిల్లని చూసేసరికి అబ్బాయి ఎంత బాగుంది అని అనిపించింది. ఏమన్నాడు, పోయి తినా మనం ఇంటికి వెళ్ళిపోదాం పద, ఇవి అందరూ సైనికులు చుట్టూతా, వీళ్ళందరినీ తలా ఒక దెబ్బ కొట్టు, ఇంటికి వెళ్ళిపోదాం అని ఆ మత్స్యమిత్రుడి ఆనతోటి నా కోరికతోటి ఈ రాజకుమార్తెకి నన్నే పెళ్లి చేసుకోవాలనిపించాలి, నేను ఇంటికి వచ్చేదాకా అది ఊరుకోకూడదని చెప్పి వెళ్ళిపోయాడు. పోయి తిన్నేమో సరాసరి ఇంటికి వచ్చేసి అమ్మయ్య దేవుడా రావడా అని దాని ప్లేస్లో అది కూర్చుంది. వీడు ఆ తెన్ను మీదే ఉన్నాడు. రాజకుమార్తె శోకాలు పెట్టి ఏడ్చింది. వాడు నాకు నచ్చాడో, వాడిని ఎందుకు కట్టేయమన్నావో, వాడిని ఎందుకు కొట్టించావో, వాడిని ఎందుకు పంపేశావు, వాడే కావాలి, వాడు లేనిదే నాకు కుదరదు, వాడిని నేను పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని శోకన్నాలు పెట్టింది. ఎట్లా సరే రాజు కొళ్ళు మండిపోయింది. ఎలాగైనా సరే వాడిని మళ్ళీ తెచ్చి వాడిని బుద్ధి చెప్పాలని ఏం చేశాడు, మళ్ళీ తెలివైన దళవాయిని ఒకడిని పంపించారుగా, చిన్న ఉద్యోగిని, వాడికే చెప్పారు వాడిని ఎలాగైనా తేవాలి. అందరినీ ఊళ్ళో అందరినీ అడిగారు. ఇవి ఎమ్మెల్యేకి ఏమి ఇష్టం అంటే వాడికి స్వీట్స్ ఇష్టం. వాళ్ళ అన్నయ్య వాళ్ళు కోటు తెస్తాం, చొక్కా తెస్తాం, స్వీట్లు తెస్తామంటారు. వీడేం చేశాడు, ఈ దళవాయి చిన్న ఉద్యోగం, వాడు బోల్డని స్వీట్లు తయారు చేయించి వాటి మీద మత్తు మందు జల్లి అవి పట్టుకొచ్చాడు. ఎమ్మెల్యే నువ్వు ఎంత చక్కటి వాడివి, నిన్ను చూసి రాజుగారు చాలా ముచ్చటపడ్డారు, నీ ధైర్యం, నీ సాహసం, నీ మంత్రం, నీ గొప్ప, చిన్నది కాదు, ఇదిగో స్వీట్లని స్వీట్లు అప్పచెప్పాడు. వదిన గారు స్వీట్లు చూడంగానే ఉత్సాహపడి నీకు ఇష్టం కదా, ఇది నీకు ఇష్టంగా, అది నీకు ఇష్టంగా అని అవి 2 పిల్లాడికి ఇచ్చారు. వీడు శుభ్రంగా ఎమ్మెల్యే అవన్నీ తిన్నాడు. తిని పోయి తిని మీద పడుకున్నవాడు అంతే పడుకుంటుపోయాడు. ఈ కుర్రాడు ఏం చేశాడు, చిన్న ఉద్యోగం వాడు 4 భటుల్ని ఇచ్చేసి ఈ ఎమ్మెల్యేని కట్టేసి మోసుకుపోయారు. వాడు నిద్రలోనే ఉన్నాడు. ఆ నిద్ర వాడినే తీసుకుపోయారు. తీసుకెళ్తే రాజు అన్నాడు, వీడికి బుద్ధి చెప్పాలి, వీడి మంత్రం పారకూడదు, ఈ నిద్రపోతున్నాడు కదా, మత్తులో ఉన్నాడు, వీడిని ఒక పీపాలో పెట్టారు. పెట్టంగానే రాజకుమార్తె లవో దిబోమని ఏడ్చింది. పీపాలో పెడుతున్నావు, వీడిని ఏం చేయబోతావు, నాకు పెళ్లి చేస్తానన్నావు, పెళ్లి చేసుకుంటాను, వీడినే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను చచ్చిపోతానని కేకలు పెట్టి ఏడ్చింది. రాజుకి ఇక విరక్తి పుట్టింది. ఈ పిశాచాన్ని కూడా ఇందులో పెట్టండి అని చెప్పేసి దాన్ని కూడా ఏం చేశారు, ఆ పిల్లని ఆ పీపాలో కుక్కేసి మూత పెట్టేశారు. తీసుకెళ్ళి దాన్ని మోసుకుంటూ తీసుకుపోయి ఓ పడవ ఎక్కించి సముద్ర మధ్యంలో వదిలిపెట్టేశారు. అయ్యో, ఆ పిల్ల దుఃఖం పడి సేపు ఏడ్చింది. అయితే వీని కావలించుకున్నది అందులో ఉంది కదా. తర్వాత ఇక లేపటం మొదలుపెట్టింది. ఎమ్మెల్యేష్కా లే 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 లే, మన ఇద్దరం చచ్చిపోయేలాగా ఉన్నాం అంది. కాసేపటికి మెలకు వచ్చింది. దగదగలాడుతూ నగలు పెట్టుకుంది పిల్ల చక్కగా తగులుతోంది చేతులకి. వీడు నేను మత్స్యమిత్రుడిని అడిగాను, నువ్వు నాకు వశమైపోయావా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు. పెళ్లి చేసుకుందాం తర్వాత ముందు బతికుంటే కదా అని అది తిట్టింది. చూసుకున్నాడు. అప్పుడు అన్నాడు మత్స్యమిత్రుడు ఆనత్తోటి, నా కోరికతోటి, దగ్గరలో ఉన్న తీరం చేరిపో, చక్కటి ద్వీపం చూసి చేరిపో అని పీపాకి చెప్పాడు. ఈ పీప ఆ సముద్ర మధ్యలో నుంచి ఒక్క ఎగిరి ఒక చక్కటి ద్వీపంలో పడి అది మొత్తం తెరుచుకుపోయింది. వీడిద్దరు లేచి బయటకు వచ్చారు. చూస్తే పెద్ద ద్వీపం, దాని నిండా చెట్లు, పళ్ళు, కాయలు, వాళ్ళంతా సందడిగా ఉంది. అడవిలో ఎలా ఉంటాము అంది పిల్ల. దాందేమిందని మళ్ళీ మత్స్యమిత్రుడిని పిలిచి ఒక పెద్ద మేడ, బోల్డన్ని హంగులు,
బోళ్ళన్ని తిండి పదార్థాలు ఎన్నో కోరుకున్నాడు. కోరుకునేసరికల్లా ఏముంది, చూస్తూ ఉండగానే బ్రహ్మాండమైన మేడ వెలిసింది. దాని నిండా పువ్వులు, కాయలు, బోళ్ళన్ని సింహాసనాలు, మంచాలు, పక్కలు, గిన్నెలు, దొన్నెలు, వంటశాలలు ఎన్ని అమిరినాయో. హాయిగా ఉన్నారు ఇద్దరు. ఇల్లంతా పరిగెత్తారు. బోళ్ళు కబుర్లు చెప్పుకున్నారు, ఆటలాడుకున్నారు, వండుకుని తిన్నారు, కాయలు కోసుకుని తిన్నారు, పళ్ళు కోసుకుని తిన్నారు. కోసిన కొద్దీ పళ్ళు వస్తూనే ఉన్నాయి, తీసిన కొద్దీ పువ్వులు వస్తూనే ఉన్నాయి. తేనె పట్లు, తేనెటీగలు, పిట్టలు, పిచ్చుకలు ఎన్ని కావాలంటే అన్ని కోరుకున్నాడు. 10-15 రోజులు ఇద్దరు ఒళ్ళెరగని సంతోషంతో ఉన్నారు. రోజులు గడిచినాయి. ఈ పిల్ల ఒక రోజు అంటుంది రాజకుమార్తె, ఎవరైనా చుట్టాలు ఉంటే బాగుండు, ఎంత తిరిగినా నువ్వు నేను అనేసరికల్లా మళ్ళీ వీడు మత్స్యమిత్రుడి కోరిక ఆనతి మీదకి, నా కోరిక మేరకి చుట్టాలు రావాలి, వాళ్ళంతమంది చుట్టాలు వచ్చేయాలి మా ఇంటికి అని కోరుకున్నాడు. వీళ్ళు ఒక ద్వీపంలో ఉన్నారు కదా. ఈ ద్వీపం నుంచి వీళ్ళు చూస్తుండగానే సముద్రం మీద ఒక పెద్ద వారధి లాంటిది ఒకటి ఏర్పడింది. అది వాళ్ళ ఊరి దాకా వెళ్ళిపోయింది. అది వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు, వదినలు ఇద్దరు ఓ బండిలో ఆ వారధి మీద నుంచి వచ్చేసారు. బండి దిగి పరుగెత్తుకుంటూ వచ్చారు అన్నయ్య ఇద్దరు, కొత్త బట్టలు కట్టుకుని చక్కగా. వీళ్ళిద్దరు ఇప్పుడు రాజు రాణి ఈ ద్వీపానికి. వీళ్ళకి వచ్చే చుట్టాలు మురికి బట్టలు కట్టుకుని పాత కోట్లు వేసుకుని ఎందుకు వస్తారు? వాళ్ళు కూడా కొత్త బట్టలు కట్టుకొచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చారు అన్నయ్య. ఏమైపోయావురా, నీకోసం ఎన్ని చోట్ల వెతికాం, నువ్వేమయ్యావో తెలీదు, మొత్తానికి దొరికావని అన్నయ్యలు ఇద్దరు కావలించుకున్నారు. వదినలు ఇద్దరు బోళ్ళంతా ముద్దు చేశారు. కొత్తగా ఉన్న ఈ రాజకుమార్తెను మహాముద్దుగా చూసుకున్నారు. ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళంతా. ఈ బిల్డింగ్ అంతా తిరిగారు, పళ్ళు గిళ్ళు కోసుకొని తిన్నారు. వదినలు వీడికి ఇష్టమైన క్యాబేజీ పులుసు అవన్నీ చేసి పెట్టారు. ఒక పూట గడిచింది. సాయంకాలం అయ్యేసరికి ఒక పెద్ద పడవ వస్తుంది సముద్రంలోంచి. ఈ అబ్బాయి ఎమ్మెల్యేష్కి అక్కడ నుంచున్నాడు, కేకలు పెట్టాడు. ఓహో ఎవరు ఎవరు అని అడిగితే అప్పుడు అక్కడ ఆ పడవ మీద బయట నుంచున్నావో 4 సైనికులు అడిగారు. ఒక పెద్ద పీపా కోసం వెతుకుతున్నాం, ఆ పీపాలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండాలి అంటే. ఎలా పెట్టారు పీపాలో, ఎలా వెళ్ళారు అమ్మాయి అబ్బాయి అంటే, రాజుగారి కోపంతో అమ్మాయిని అబ్బాయిని పీపాలో పెట్టారు, సముద్రంలో వదిలేశారు. వాళ్ళ కోసం ఆయన కలగన్నాడు, వెతుకుతున్నాము అని చెప్పారు. చెప్పేసరికి ఈ ఎమ్మెల్యేష్క మంచి బట్టలు అన్నీ ఉన్నాయి వీడికి. వీడు ఆ పడవ దగ్గరికి వెళ్ళాడు. నిచ్చెనేయండి నేను వస్తానన్నాడు. వాళ్ళు ఒక పెద్ద నిచ్చెనేశారు. ఎమ్మెల్యే ఆ పైకి ఎక్కాడు. ఎక్కితే ఆ రాజుగారు చాలా దుఃఖంతో నుంచుని ఉన్నాడు. పీపా కనపడిందా, మీరు ఇక్కడే ఉంటున్నారు కదా అన్నాడు. మీరు నీళ్ళలో పీపాలో పడేసిన అబ్బాయి మీకు గుర్తున్నాడా అని అడిగాడు. లేకేం గుర్తులేకే, ఒక కుర్రాడు, ఒక 18-20 ఏళ్లవాడు, పాత బట్టలు కట్టుకున్నాడు అంటే, నేనేనేమో చూడండి అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎమ్మెల్యే నువ్వా అన్నాడు. నేనే, రండి అని దింపి తీసుకుపోయాడు. తీసుకెళ్తే ఏముంది, ఆయన కూతురుని చూసి సంతోషించాడు. ఆ రోజు కోపంతో పంపేశాడు, కానీ అప్పటి నుంచి ఆ పీపాలో పిల్లలు దొరుకుతారేమో అని వెతుకుతున్నారు. ఆయన ఎంతో సంతోషించాడు. ఈ మేడ, ఇల్లు, వాకిలి, ఆ ద్వీపం నిండా పళ్ళు కాయలు చూసి ఎంతో సంతోషంగా వాళ్ళ శాస్త్రం ప్రకారం ఎమ్మెల్యేకి యువరాణికి పెళ్లి చేసి కొన్నాళ్ళు అక్కడ గడిపి, ఈ వారధిలాగా ఉందిగా ఆ వారధి మీద వస్తూ పోతూ ఉండేవాళ్ళు. వీళ్ళకి కావాల్సిన చుట్టాలు పక్కాలు అందరూ వచ్చేవాళ్ళు. ఎమ్మెల్యే యువరాణి సంతోషంగా ఉన్నారు. చూడు ఎంత బాగుందో స్టోరీ. కథకి మనం ఇంటికి. రైట్ రమ్ గారు, నమస్తే. నమస్తే.